హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ చూస్తున్నారు కదా, ఇవి అప్పాలు అన్నమాట. తెలంగాణలో ప్రతి పండక్కి కంపల్సరీ చేసుకుంటారు. మురుకులు, అప్పాలు ఇవి తెలిసే ఉంటాయి కదా అందరికీ. అలాగే అన్నమాట. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత బాగున్నాయో. దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చూడండి, ఇలా ఫస్ట్ పిండిని నీట్గా జల్లించుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా అంటే మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వేసాను. 1 kg పిండి తీసుకున్నాను అనమాట, బియ్యం పిండి. 1.5 స్పూన్ కారం పొడి వేసుకున్నాను. అండ్ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఓమా, నువ్వులు అండ్ కరివేపాకు, కొంచెం కట్ చేసి పెట్టుకున్న 4 రెమ్మల కరివేపాకు అండ్ ఒక కట్ట పుదీనా. అండ్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను నేను 1 కప్పు పెసరపప్పు, 1 కప్ శనగపప్పు, అవి కూడా ఇందులో యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి పిండిలో చక్కగా. ఫస్ట్ వీటన్నిటిని ఇలా పొడి పిండిలోనే మిక్స్ చేసుకున్న తర్వాతే కొద్దిగా వేడి నీళ్ళతో కలుపుకోవాలి. అప్పాలు చన్నీళ్ళతో కలిపితే రావు, నీట్గా చక్కగా సన్నగా రావన్నమాట. కంపల్సరీ వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి ఈ పిండిని. చూడండి, ఇలా ఫస్ట్ పొడి పిండిలో అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఇలా కొద్దిగా వేడి నీళ్ళు పోస్తూ ఫస్ట్ పిండిని ఉప్పుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒక స్పూన్ తీసుకొని వేడి నీళ్ళు పోసుకుంటే ఇలా ఉప్పుకోవాలన్నమాట పిండిని మొత్తము. తర్వాత పిండి కొద్దిగా చల్లారాక చేతులతో నీట్గా మన చపాతీ పిండిలా మంచి డౌలాగా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ స్పూన్తో ఇలా అంతా మిక్స్ చేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత చేతులతోని మన చపాతీకి పిండిని ఎలా అయితే ముద్ద చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి. చూడండి, ఇలా చేసేసుకొని ఒక 10 minutes రెస్ట్ ఇచ్చేసి ఇలా చిన్న ఉండల్లా చేసుకోవాలి అన్నమాట. ఎంత చిన్నగా చేసుకుంటే అంత సన్నగా, అంత క్రిస్పీగా వస్తాయి మనకి అప్పాలు. చూడండి, ఇలా మన అప్పాల పీటే దొరుకుతుందండి. దానిపైన కవర్ పెట్టేసి ఆయిల్ రాసుకుంటూ ఇలా చేసేసుకోవడమే అప్పాలు. మా పెద్ద పాప హెల్ప్ చేస్తుంది నాకు ఇక్కడ. మా పెద్ద పాప అప్పాలు చేసిస్తుంది. తర్వాత నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను అనమాట. ఇలా అన్నీ ఒక పేపర్లో వేసుకోవాలి చక్కగా ఒత్తుకుంటూ. ఇలా ప్రెస్ చేసేసుకోవడమే, అందులో ఉండబెట్టేసుకొని. ఇలా రెడీ అయిన అప్పాలని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలా మనకి ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్ని వేసి, ఎక్కువ వేయకూడదు. నీట్గా అప్పాలు లూజ్గా ఉండాలి. ఇలా ఆయిల్లో అన్నీ ఒకేసారి వేస్తే కూడా మనకి తీయడానికి కష్టంగా ఉంటుంది. ఇలా తిప్పుకుంటూ పైకి కిందికి ఇలా తిప్పుకుంటూ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి అనమాట. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూడండి, మన అప్పాలని రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, వీడియో చూసి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బీ హ్యాపీ ఆల్వేస్.